బోరబండ బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు సర్దార్ ఆత్మహత్య అందరినీ కలిచివేస్తోంది. స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసిద్దన్ వేధింపుల కారణంగానే సర్దార్ సూసైడ్ చేసుకున్నాడని అడ్వకేట్ రామారావు ఆరోపించారు. సర్దార్ను మానసికంగా వేదనకు గురి చేశారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ అధికారుల అండతోనే సర్దార్ ఇంటిని కూల్చేసి అతడిని మానసిక క్షోభకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా ఫసియుద్దీన్ అవినీతి ఆస్తులపై విచారణ చేయాలంటున్న అడ్వకేట్ రామారావుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ నాయకులకు ఆగడాలకు అద్దు లేకుండా పోయింది. దానికి నిదర్శనం ఎక్కడ చూసినా చిరు వ్యాపారస్తులు కావచ్చు, చిన్న ఇండ్లు కట్టుకునే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరిని పీడించి డబ్బులు వసూలు చేయడమే టార్గెట్గా పనిచేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. దానికి నిదర్శనం బోరబండలోని ఒక సామాన్య పౌరుడు తను కట్టుకునే భవన నిర్మాణానికి డబ్బులు కావాలంటూ డిమాండ్ చేస్తూ ఒకవైపు పీడించి డబ్బులు వసూలు చేయడంతో పాటుగా ఆ రాజకీయ నాయకుడిని మైనారిటీకి సంబంధించిన సర్దార్ అనే వ్యక్తిని మానసికంగా ఇబ్బందులు పెట్టేసి ఇల్లు కూల్చే ప్రయత్నం చేసిన స్థానిక కార్పొరేటర్ వల్ల ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. దాంతో మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమినేని గారు ఉన్నారు. సార్ చెప్పండి, బోరబండలో 3 ఫ్లోర్ల ఇల్లు కట్టుకున్న ఒక మైనారిటీ సెల్ అధ్యక్షుడిని దానికి పర్మిషన్ లేవనుకుంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులతో కూల్చేసిన సంఘటనలు ఉన్నాయి. దానివల్ల ఒక నిండు కుటుంబం అనేది రోడ్డు మీద పడ్డది. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? ఇప్పుడు బాబా ఫసియుద్దీన్ అనే వ్యక్తి కార్పొరేటర్గా వండుకుంటూ ఒక సమాంతరమైన వ్యవస్థను నడిపిస్తుండనేది మనకు తెల్లమైంది. అయితే చిన్నమున్న వ్యక్తులు ప్లేస్ సరిపోక ఒక 50 గజాలు 100 గజాలు లోపట్నే ఒక ఫ్లోర్ అదనంగా వేయడము సాధారణంగా మనం చూస్తున్న విషయమే. ఘోరంగా ఇట్లా సతాయించి వాళ్ళను మానసికంగా ఒత్తిడికి గురి చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టి పూర్తి స్థాయిలో అవినీతిమయమైన ఒక విభాగం ఉన్నదంటే అది జిహెచ్ఎంసీ అని చెప్పవచ్చు. ఉన్నత న్యాయస్థానంలో కూడా ఈ విషయంపై ఎన్నో కేసులు ఫైల్ అవుతున్నాయి. ఫసియుద్దీన్ ఉన్న ఇంటికి అనుమతి ఉందా? అనుమతి 2 ఫ్లోర్లకు ఉన్నది. దాని మీద ఇంకా 2 ఫ్లోర్లు అదనంగా వేసింది. అయితే అతనికి చట్టం వర్తించదా? నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక మాఫియా లెక్క ఒక సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేసి అతను ఒక గ్యాంగ్తో ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ పూర్తి స్థాయిలో బెదిరింపులకు పాల్పడి వాళ్ళతోనో పైసలు వసూలు చేస్తున్నారు. ఇట్లాంటి అక్రమార్కులు జిహెచ్ఎంసీ అధికారుల దృష్టిలోకి వస్తలేరా? అంటే వాళ్ళ కళ్ళు కనబడతలేవా? కమిషనర్ గారు ఇటువైపు దృష్టి సారిస్తలేరా? బాబా ఫసియుద్దీన్ అనే కార్పొరేటర్ ఒక వ్యక్తి మృతికి కారణమైంది. పూర్తి స్థాయిలో అతను చేసిన బెదిరింపుల వల్లనే సర్దార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకొని ఎంత మానసిక శోభకు, ఎంత మానసిక వ్యధకు గురైతే అతను ఆత్మహత్య చేసుకోవాలి. అతని కుటుంబం రోడ్డు మీద పడ్డది కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ యాక్ట్లో 455A అనే ప్రొవిజన్ ఒకటి ఉన్నది. అనుమతులు అంటే సెట్ బ్యాక్స్ ఇడిచిపెట్టి 100 గజాలు కానీ 100 గజాల లోపట కానీ కడితే, ఒకవేళ ఆ సెట్ బ్యాక్స్ ఇడిచిపెట్టి కడితే దాన్ని రెగ్యులరైజ్ చేసే అధికారం కమిషనర్కి ఉంటుంది. అది కమిషనర్ గారు చూస్తారు. ఇతను పోతాడేమో, ఒక అప్లికేషన్ పెడతాడేమో. క్షేత్రస్థాయి అధికారులు ఇతని ఆధ్వర్యంలో ఎందుకు అట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారు? చుట్టుపక్కల ఒక 40 గజాలు 50 గజాలు 100 గజాలు 200 గజాలు లోపట్నే ఉన్నాయి. ఒక 40 బిల్డింగ్లు ఉన్నాయి గదే పక్కకు. అంటే ఇవన్నీ అంటే ఈ బాబా ఫసియుద్దీన్కి పైసలు ఇస్తే అది జాయిజ్ అయిపోతుందా? అంటే ఇట్లా ప్యారలల్గా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో అక్రమార్జనకు పాల్పడుతుంది. అతని మీద చర్యలు తీసుకోవాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్ను నేను ఏమని కోరినా అంటే దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపియండి. దర్యాప్తు చేపించి ఈ సర్దార్ మృతి మాత్రమే కాదు, వివిధ స్థాయిలలో బెదిరింపులకు పాల్పడ్డ క్షేత్రస్థాయిలో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులను, అదేవిధంగా అతను పిఏ అందరి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని కఠినంగా వ్యవహరించాలి. వీళ్ళ విషయంలో ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కమిషనర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి నేతృత్వంలో దర్యాప్తు జరిపే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని నేను కోరడం జరిగింది. ఇప్పుడు బాబా ఫసియుద్దీన్ వ్యక్తిగతంగా ఎన్ని ఆస్తులు కూడగట్టిండు, ఎన్ని అక్రమ నిర్మాణాలు చేసిండు, అదేవిధంగా అతని కుటుంబం ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడుతుంది, అదేవిధంగా అతని పిఏ ఏ విధంగానైతే చేస్తుండో, సమాంతర వ్యవస్థ అనేది ఏ విధంగానైతే ఏర్పాటు చేసినో, ఇవన్నిటి మీద దర్యాప్తు అనేది నేను కోరడం జరిగింది. దీనిపైన పూర్తి దర్యాప్తుగా ఒకవైపు పోలీస్ కమిషనర్ కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసీ అధికారులు దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరినట్టుగా వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ రామారావు ఇమినేని గారు చెప్పారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.